బులెటిన్ అప్డేట్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సోనియా గాంధీతో ఇప్పటికే భేటీ అయ్యారు. కాగా కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతోనూ వారు భేటీ కానున్నారు. ఈ భేటీలో నూతన పీసీసీ ఎంపిక, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణాలు మాఫీ చేసినందుకు గాను వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించుకున్న తర్వాతే తెలంగాణలో కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. పీసీసీగా కొత్త వారికి అవకాశం, మంత్రివర్గంలోకి మరికొంతమందికి చోటుపై ముఖ్య నేతల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. దీంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండడంతో పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు పీసీసీ చీఫ్ను నియమించాలని చూస్తోంది హైకమాండ్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు.